అంశాలుగా దీన్ని మనం పరిగణించాలి. ఉమ్, ఇంకేదంటే ఇప్పటి వరకు విచ్చలవిడిగా వ్యవహరించారు సోషల్ మీడియాలో కానివ్వండి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రోజా వరకు కూడా వ్యవస్థలను ఏ విధంగా అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, బెదిరించే విధంగా చేశారో మనం చూసాం. వాస్తవాలను అవాస్తవాలుగా ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి పరిశ్రమలు లేకుండా అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా అవాస్తవాలతో కూడినటువంటి అంశాలను తన సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా విద్వేషం విరజిమ్మే పద్ధతులు అవలంబించారో మనం చూసాం. సరే ఇప్పుడు మీరు వాళ్ళ ప్రస్తావన తెచ్చారు కాబట్టి రోజా గారి ప్రస్తావన కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన నాయకులు, వీళ్ళకి ఇదేం ఆనందం సార్? బట్టలు ఇప్పండి, బట్టలు ఇప్పిస్తాం, బట్టలు ఇప్పేసి దూకేయండి, నీళ్ళు లేని బావిలో దూకేయండి, లేదంటే బట్టలు ఉడదీస్తాం, ఏమి ఇవి? పోలీసులను ఈ విధంగా మాట్లాడడం రక్షక భటులు సార్, దాంట్లో మహిళా పోలీసులు కూడా పనిచేస్తుంటారు. సో ఈ విధమైనటువంటి మాటలు ఎందుకు మరి చర్యలు ఉండవు? పోలీసుల నుంచి ఎందుకు దీనికి సంబంధించినటువంటి కేసులు ఉండవు? ఇక్కడ ఒకటండి, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్లుగా సప్త సముద్రాలు దాటినా ఈడ్చుకొస్తాము, బట్టలు ఉడదీస్తాము, 2029లో అధికారంలోకి వస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తామని ఏదైతే బెదిరింపు ధోరణులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారో, ఆనాడే పోలీస్ వ్యవస్థ నుంచి నిరసన రావాలి, అలానే చట్ట ప్రకారం చేయవలసినటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకో అక్కడ నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించినట్టుగా కనబడతా ఉంది. అందువల్లనే అది వచ్చి 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 చివరికి ఇప్పుడు రోజా వరకు వచ్చేసింది. రోజా ఏ సందర్భంలో ప్రస్తావించిందో మాట్లాడితే ఆశ్చర్యం కలుగుద్ది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను పరామర్శించి అనంతరం రోజా మీడియాతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు కాకి చొక్కా విప్పి పసుపు చొక్కా వేసుకున్నారని, ఇలాంటి పనితీరు సిగ్గుపడి పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి అని వ్యాఖ్యానించింది. ఎస్, నిజమే, ఆమె చెప్పిందో కొంత వాస్తవం ఉంది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయిన సంఘటనలు చూసాము. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసుల గురించి హైకోర్టు వ్యాఖ్యానించిన సంఘటనలు చూసాం. హైకోర్టు ఏం వ్యాఖ్యానించింది? రే బాబు, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, మీరు ఆ విధంగా ఉండటం లేదు, మీకు రాజకీయాలు కావాలంటే కాకి డ్రెస్ తీసేసి కద్ద డ్రెస్ వేసుకోమంది. ఎప్పుడన్నది? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ వ్యవహార శైలిని పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించిన అంశాలు అవి. అవును, పాపం అయ్యి వాళ్ళు గుర్తు చేసుకొని మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఇది ఒకటి. అయితే నారా లోకేష్ గారు చెప్పిన అంశాల్లో కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలను గౌరవించాలి. పోలీస్ వ్యవస్థ కానీ లేదా ఇతర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను దూషించడం, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించేలా మాట్లాడటం మేము సహించము అన్నారు. రోజా గారు మాట్లాడింది అదే, అలానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అదే. వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు పోలీసుల మీద చేతులు చేసుకోవడం, దమ్ముంటే అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, చట్టవిరుద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని చెప్పేసి ఎదురు తిరగటం, ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తావించిన అంశాలు, అలాగే మీరు 10 వాహనాల కన్నా ఎక్కువ వెళ్ళకూడడానికి వీలు లేదని చెప్పేసి ఆదేశాలు ఇస్తే 100 వాహనాలు లైన్లో వెళ్ళటం, అక్కడ నిబంధనలు ఉండాలి, పోలీసుల నిబంధనలు మాకు సంబంధం లేదని చెప్పేసి నిబంధనలు ఉల్లంఘించడం, ఇవన్నీ చూసి ఉల్లంఘించడం, మాకు మీ చట్టాలు వర్తించవు, మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం. అవును, లేదా రప్ప రాజ్యాంగం, మీరేంది మాకు పర్మిషన్ ఇచ్చేది? అవును, ఇలాంటి పదాలు మాట్లాడి ప్రజల్ని చట్ట విరుద్ధ చర్యలకు, అశాంతిని సృష్టించడానికి ప్రేరేపించినప్పుడు డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులు డెఫినెట్గా వ్యవస్థలను గౌరవించాలని చెప్పేసి, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది సహజం. అలా అంతేకాకుండా కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతూ ఉన్నాము అని చెప్పారు. ఎందుకంటే మహిళలపై అసభ్య పోస్టులు పెట్టే వారిపై మరియు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాము.
రిటైర్డ్ న్యాయమూర్తులతో చర్చించి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది అవసరం కూడా ఇప్పుడు. కాబట్టి మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తన మన తేడా లేకుండా వ్యవహరించిన సంఘటనలు మనం చూసాం కూటమి ప్రభుత్వంలో. అవును. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని విమర్శిస్తే ఇమ్మీడియట్ గా కేసు కట్టి లోపల పడేసిన సంఘటనలు చూసాం. అవును. కాబట్టి మహిళల్ని ఎవరు విమర్శించినా, వాళ్ళ మీద ఎవరు అసభ్యకరంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడినా సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. అది ఆచరణలో నిరూపిస్తా ఉంది. అంతేకాకుండా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని బ్లూ బ్యాచ్ అని లోకేష్ గారు ప్రస్తావించారు, పిలుస్తారని. మరి మహిళా నాయకుల్ని, అధికారులను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పేసి ప్రస్తావించిన సంఘటనలు మనం పరిగణలో తీసుకోవాలి. చూసాం, వీళ్ళు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద బిల్డింగ్ అద్దె తీసుకొని దాంట్లో 2-3 ఫ్లోర్లలో ఏర్పాటు చేసుకున్నారు కదా. అప్పుడు ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వర్కర్స్ ని పెట్టుకొని చేస్తున్నారు. అవును. అయితే ఇక్కడ లోకేష్ గారు చెప్పిన ఒక మంచి విషయాన్ని మనం ప్రస్తావించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండవలసిన లక్షణం అది సార్. విమర్శలను మేము స్వాగతిస్తాం. అదే కదా. ప్రభుత్వం చేసే తప్పిదాలను విమర్శించండి, స్వాగతిస్తాం. ఆ తప్పిదాలను సరిదిద్దుకోమని స్వాగతిస్తాం. కానీ కుట్రపీడిత పోస్టులు మరియు విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా సమాజంలో అశాంతి సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పాడు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలో కావాల్సిన అంశం. ఇది ప్రతిపక్ష హోదాలు ఉన్నాడు, ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపించాలి, ప్రజల బాణిని చట్టసభలో వినిపించాలి, లేదంటే బయట వినిపించాలి. కానీ కుట్రపూరిత పోస్టులు, విద్వేషపూరిత ప్రసంగాలు, అవాస్తవాలకు ఉన్న అంశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, వ్యవస్థల్ని భయపెట్టడం అనేది అది ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీలు కానీ చేయవలసిన అంశం కాదు. రైట్ సార్. అదే చెప్పాడు, నీ హితవాక్యాలు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. ప్రతిపక్ష హోదా ఉన్నవాళ్ళు సిగ్గుపడాల్సింది ఎక్కడంటే, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో అంతర్జాతీయంగా ఏది ఈ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ సక్రమంగా ఎన్సీఆర్బి చెప్పింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడ్డడుగున ఉందని చెప్పేసి నివేదికల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో రాష్ట్రం వెనుకబడి ఉందని ఆమె రోజా గారు ఆరోపించారు. అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి? కరెక్టే, ఎన్సీఆర్బిని పాపం కోట్ చేయడం కరెక్టే. వెంటనే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల ఇలా తప్పిదమే, లేదంటే వాళ్ళ నాయకుల పట్ల చట్ట ప్రకారం ఫాలో అవ్వండి, చట్టంలో ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పడం ఈ ప్రభుత్వం చేసిన తప్పిదంలో మొదటిదే. వాళ్ళలాగా ఆధారాలు ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అధికార అహంతో అరెస్ట్ చేయడం ఇలా చేతకట్లా. కాబట్టి ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో రాష్ట్రం వెనకబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించింది, ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ స్టేట్